అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. అది కాక ఒక పెద్ద కరువు వచ్చిందంటే ఇస్సాకు దినాల్లో. ఇస్సాకు దినాల్లో పెద్ద కరువు వచ్చింది. ఆస్తి అంతా అయిపోయింది. అప్పుడు ఇస్సాకు ఆ గ్రార ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకనంటే అబ్రహాము కూడా ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు కరువు వచ్చినప్పుడు. ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోది. కరువులో దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ సమస్యలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ఇబ్బందులో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ నష్టంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. కానీ లోకం అనుకునిద్ది నీ పని అయిపోయింది అనుకునిద్ది, ఇంకా నీవు ఇంకా ఎదగలేవు అనుకునిద్ది, నీవు ఆస్వాదింపబడలేవు అనుకునిద్ది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దినముల్లో కరువు కాకుండా మరొక కరువు వచ్చింది. అబ్రహాం ఇచ్చిన ఆస్తి అంతా ఇస్సాకు అయిపోయింది. కానీ ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశంలో నీవు పరవాసివై ఉండుము, పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును, నీకును అతను ఒక్కడికే కాదంట, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఈ దేశములన్నీ ఇచ్చట, చుట్టుపక్కల దేశాలన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను నేను ప్రమాణం చేశాను, నెరవేర్చి నిన్ను ఆకాశపు నక్షత్రం వలె, ఆ సముద్రంలోని ఇసుక రేణుల వలె నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి అబ్రహాముతో అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు గుర్తు చేసుకొని కరువు దినాలు చూస్తున్న ఇస్సాకుతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీకును నీ సంతానముకును నేను తోడై ఉండి ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆస్వాదింపబడుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి నీ స్నేహితులు ఆస్వాదింపబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబీకులు ఆస్వాదింపబడాలి, నిన్ను బట్టి నీ ఇంటి పేరుటోళ్ళు ఆస్వాదింపబడాలి, నిన్ను బట్టి నీ ఇరుగు పొరిగిన వారందరూ ఆస్వాదింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగు.